మీడియా ముందు నిజాన్ని ఒప్పుకున్న ఇన్స్పెక్టర్, అరెస్ట్ అయిన భద్రావతి సేనాపతి, సుకన్య చంప పగలగొట్టిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలాగైనా సరే ధీరజ్ని కోర్టుకు వెళ్లకుండానే విడుదల చేయించాలని నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కూడా ఎవరైతే ధీరజ్ని ఇరికించాలని చూశాడో అతని వెంట అయితే పడతారు. ఎలాగైనా ధీరజ్ జైలుకి వెళ్ళి శిక్ష పడాలని భాగ్యం, ఆనందరావు ఇద్దరూ కూడా అతన్ని నర్మదా ప్రేమ దగ్గర నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తారు. చివరికి అతను వాళ్ళ ద్వారానే మిస్ అయిపోతాడు కూడా. తర్వాత ధీరజ్ని కోర్టుకైతే తీసుకువెళ్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అలా కోర్టుకి తీసుకువెళ్తూ ఉండగా అప్పుడు ఇక ఎవరైతే ధీరజ్ని ఇరికించాడో అతన్ని తీసుకువచ్చి ఇన్స్పెక్టర్ కాళ్ళ దగ్గర పడేస్తారు. నర్మదా ప్రేమ, వీడే ఆ రోజు మా కారులో మాదక ద్రవ్యాలు పెట్టింది ఇతనే అంటూ ఇక ప్రేమ అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని రామరాజు, చందు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. కానీ వీడు దొరికేశాడు, నా పేరు చెప్పాడా ఏంటి అని ఇన్స్పెక్టర్ అయితే భయపడుతూనే, ఏంటి ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి ఇదంతా వీడే చేశాడు అంటే మేము నమ్మేసి ఈ ధీరజ్ని విడుదల చేస్తామనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ఇక నర్మద అయితే, మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్, మేము ఆడుతుంది నాటకం కాదు, ఎవరు ఏ నాటకాలు ఆడుతున్నారో బయటపడుతుంది అని సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తారు. ఆ సీసీ ఫుటేజ్ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపించినా సరే అతను మాత్రం వంకరగానే మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి ఈ ధీరజ్ గాడికి ఎప్పటి నుంచో సంబంధం ఉండొచ్చు కదా, వీళ్ళు కోడ్ భాషలో ఇలాగా మామిడికాయలో మాదక ద్రవ్యాలు పెట్టి ఎక్కడ దొరికిపోతామా అని ఇలా మాట్లాడుకోవడని నాటకం ఆడుతూ మాట్లాడుండొచ్చు కదా అని ఇన్స్పెక్టర్ అయితే మళ్ళీ రివర్స్ అవుతాడు. అదేంటి సార్, ఇన్ని ప్రూఫ్లు చూపించి నా భర్త తప్పు చేయలేదని చెప్తూ ఉంటే మీరు ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి అన్నట్టు అలా అడ్డగోలుగా మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఇంతకీ మా ఆయన్ని జైల్లో పెట్టించి శిక్ష వేయించడానికి మీరెంత లంచం తీసుకున్నారు అని అడుగుతుంది. ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నిన్ను కూడా జైల్లో వేయాల్సిందే, పోన్లే ఆడదానివని వదిలేశాను అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే, సార్ ఇది మీరు కావాలనే చేస్తున్నారు, ఒక అమాయకుడిని ఇరికించడానికి డబ్బులు తీసుకొని మీరు ఇదంతా చేస్తున్నారని మాకు తెలుసు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అవును, డబ్బులు తీసుకుని ఇదంతా చేస్తున్నాను, ఏం చేస్తారు, సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీడు ఈ చెప్పినంత మాత్రాన ఇది నిజమో అబద్ధమని ఎవరనుకుంటారు, నీ భర్తకి ఈ ధీరజ్ గాడికి శిక్ష పడుతుంది, ఈరోజు మీరు నన్ను కూడా అవమానించారు, అవును నేను డబ్బులు తీసుకుని వీడిని అడ్డంగా ఇరికించాను, ఏం చేస్తారు ఇప్పుడు, ఏం చేయగలరు మీరు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఏమీ చెయ్యలేరు, అలాగే నేను కావాలని ఇదంతా చేశానని మీరు కోర్టులో కూడా నిరూపించలేరు కదా అని అంటూ ఉంటే, ఎందుకు నిరూపించలేం సార్ అని అడుగుతూ ఉంటుంది నర్మద. నిరూపిస్తావా, ఏమని నిరూపిస్తావో, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచే క్లోజ్ స్నేహితులని నేను పుట్టిస్తాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. సార్, భద్రావతి సేనాపతి మీకు ఇదంతా చేయడానికి ఎంత డబ్బు ఇచ్చారు, దానికన్నా ఒక 100 రెట్లు డబ్బులు మేము ఇస్తాము, మాకు అనుకూలంగా మాట్లాడండి సార్, మీకు డబ్బే కదా అవసరం, న్యాయం అన్యాయం అనేది మీకు అవసరం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక ప్రేమతో ఇన్స్పెక్టర్ అయితే, ఏంటి ఊరుకుంటున్నాను కది తెగ రెచ్చిపోతున్నావు అని ప్రేమని కొట్టబోతాడు. ప్రేమని కొట్టబోతూ ఉండగా ఇక ధీరజ్ అయితే, నా భార్య మీదే చెయ్యి చేసుకుంటావా అంటూ ఇన్స్పెక్టర్ మీద చెయ్యి చేసుకోబోతూ ఉండగా అప్పుడే ఇక రామరాజు అయితే ఆపి, ఆగుచున్నాడా, నాకు తెలిసి ఇతను డబ్బులు తీసుకొని ఇదంతా చేస్తున్నాడని అర్థమైపోయింది అని చెప్తూ ఉంటాడు రామరాజు. నన్నే కొడతావా, డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చెయ్యి చేసుకుంటే ఆ శిక్ష ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు నీకును కోర్టులో నిరూపిస్తాను, నీకు రుచి చూపిస్తాను, పద కోర్టుకి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఇన్స్పెక్టర్ అలా అన్న తర్వాత, సార్ మీరు అన్యాయంగా సాక్ష్యాలు ఉన్నా నిర్దోషి అని తను తెలిసినా సరే కోర్టుకి తీసుకువెళ్తున్నారంటే అసలు దీంట్లో మీ ఉద్దేశం ఏంటి సార్ అని అడుగుతూ ఉంటుంది నర్మద.
ఇక నర్మద అలా అన్న తర్వాత మీరు తీసుకొచ్చిన సాక్ష్యాలు ఏవి కూడా అక్కడ రావు, అంతా రివర్స్ అయిపోతుంది. కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి వీడే ఇదంతా చేయించాడని ఖచ్చితంగా నేను నిరూపిస్తాను. అది కూడా దొంగ సాక్ష్యాలు కూడా సృష్టిస్తాను. ఏం చేస్తారు, ఏం పీకుతారు మీరు అని అనగానే అదే మాట ఆ పక్కకి తిరిగి చెప్పండి సార్ అని అంటూ ఉంటుంది నర్మద. అలా ఆ పక్కకి తిరిగి చెప్తే అప్పుడు భయపడతారా నాకు, అప్పుడు అడ్డు తొలుగుతారా మీరు అని పక్కకి తిరిగి చూస్తాడు. అలా పక్కకి తిరిగి చూడంగానే ఎదురుగుండా మీడియా వాళ్ళైతే ఉంటారు. ఇక మీడియా వాళ్ళని చూసి ఒక్కసారి ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాం. మీరెప్పుడొచ్చారు అని అనగానే సార్ కోర్టులో చెప్పాల్సినవన్నీ కూడా ఇక్కడే మీరే చెప్పేశారు సార్. ఇప్పుడు కోర్టులోనే కాదు మొత్తం అందరూ కూడా మీ భాగోతాన్ని చూశారు. లంచం తీసుకొని మీరు ఏం చేశారో మొత్తం బయటపడింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ వీళ్ళు కావాలని కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు, దీంట్లో ఎంత మాత్రం నిజం లేదు అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే కావాలని నన్ను ఇరికించడానికి వీళ్ళు కుటుంబం మొత్తం కూడా డ్రామా ఆడుతున్నారు అని అనగానే మేము మొత్తం చూసాం సార్ అని వాళ్ళైతే చెప్తారు. ఇది లైవ్, అందరూ కూడా చూస్తున్నారు అని చెప్పగానే అప్పుడే ఇక నర్మదా ప్రేమ మీడియా వాళ్ళ ముందుకి వచ్చి ఇలా అంటారు. సార్ కావాలని మా మరిది ధీరజ్ని దూరం చేస్తున్నారు సార్. నా చెల్లికి ధీరజ్ కావాలని మాదక ద్రవ్యాలు అమ్మినట్టు సృష్టించి ఈ ఎస్ఐ ఎవరికో అమ్ముడుపోయి ఇదంతా చేయిస్తున్నాడు. సరైన సాక్ష్యాలు తీసుకొచ్చినా సరే అవి చెల్లవంటూ కోర్టుకి తీసుకువెళ్తున్నారు. మీరే న్యాయం చెప్పండి అని ఆ వీడియోని సోషల్ మీడియా ముందు పెడుతుంది నర్మద. ఇక ఆ వీడియో చూసి ఇంత క్లియర్గా అతను కావాలని అతని కారులోకి ఎక్కినట్టు ఉంటే మీరేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అవును, ఈ కేసు నుంచి ధీరజ్ని తప్పించకుండా తనకి శిక్ష పడేలా చూడాలంటే మీకు ఎంత డబ్బు ఇచ్చారో ఎదుటి వాళ్ళు అని చెప్తూ వాళ్ళు కూడా మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంతలో ఇక కమిషనర్ అయితే వస్తాడు. కమిషనర్ రావడంతో అప్పుడే ఇక కమిషనర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే ఇదేంటి కమిషనర్ గారు వస్తున్నారు అంటూ ఇక అక్కడికి వచ్చి ఆగుతాడు. కమిషనర్ని చూసి సార్ అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే హాయ్ సార్ అని అంటూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ అలా అన్న తర్వాత అప్పుడే ఏంటయ్యా ఏంటి గొడవంతా అని అడుగుతూ ఉంటే ఇతను మాదక ద్రవ్యాలు అమ్ముతూ మాకు పట్టుబడ్డాడు సార్ అని అనగానే అప్పుడే ఇక ప్రేమ అయితే వీడియోని చూపిస్తుంది కమిషనర్కి. ఇక కమిషనర్కి వీడియోని చూపిస్తూ సార్ ఇదే సార్ జరిగింది. అతను రోడ్డు మీద వెళ్తూ మమ్మల్ని కారు ఆపి దాంట్లోకి ఇదిగో ఈ మామిడికాయలు ఉన్న బాక్స్ని ఎక్కించుకున్నాడు. తర్వాత పైన ఉన్న మామిడికాయల్ని తీసి చూపించాడు తప్ప లోపలున్న ప్యాకెట్లు మేము చూడలేదు. అప్పటికి అనుమానం వచ్చి బాక్సులు ఓపెన్ చేస్తే మామిడికాయలు ఉన్నాయని మేము కూడా అనుకొని అతన్ని ఎక్కించుకున్నాము. తర్వాతే తెలిసింది కావాలని ఇదంతా కూడా నా భర్త మీద నింద వేయడానికి మాదక ద్రవ్యాలు పెట్టి ఇలా చేశారని అప్పుడే మేము గమనించాము అని ప్రేమ అయితే చెప్తుంది. ఇతని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా చేశానని ఈ ఇన్స్పెక్టర్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నారు. మీడియా వాళ్ళు దాన్ని మొత్తం కూడా లైవ్ కూడా పంపించారు అని చెప్తూ ఉంటుంది ప్రేమ. తప్పు చేసిన వాడిని తీసుకువచ్చి ఇలా ముందు నిలబెట్టి నా భర్త తప్పు చేయలేదని చెప్పినా సరే చాలా పొగరుగా మాట్లాడుతున్నారు సార్. మీరే న్యాయం చెయ్యాలి. పోలీసులే ఇలాగా అన్యాయంగా ఏ తప్పు చేయని వాడిని జైల్లో పెట్టి చితక బాధేసి ఇలా చేస్తే ఇక న్యాయానికి రోజులేంటి సార్? ఇంకా ప్రజలు ఎవరిని నమ్మాలి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ మాటలు విని మీడియా వాళ్ళు కూడా అవును సార్ మేం కూడా చూసాము, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అతనికి శిక్ష పడేలా నేను చూస్తాను అంటూ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడారు. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అని మీడియా వాళ్ళు కూడా చెప్తారు. అసలు సిగ్గుందా నీకు? పోలీస్ ఆఫీసర్ అయ్యి ఎదుటి వాళ్ళు నేరం చేసిన వాళ్ళని శిక్షించాల్సింది పోయి ఒక అమాయకుడిని పట్టుకొని ఇలా జైల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఏది ఇదంతా కూడా ఏనా నీ సొంతం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు లా అండ్ ఆర్డర్ పాటించకుండా ఇలా చేస్తున్నావు అని అనగానే అప్పుడే సార్ అది కాదు సార్ వీళ్ళు కావాలని అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్తో కమిషనర్ అంటూ ఉంటాడు, నువ్వు ఆగు, అసలు నీ చేత ఈ మాదక ద్రవ్యాల్ని ఇతని కారులో పెట్టించమంది ఎవరు?
చెప్తావా లేకపోతే నీకు 10 ఏళ్ళు శిక్ష విధించమంటావా అని కమిషనర్ అయితే అతన్ని బెదిరిస్తాడు. అప్పుడే ఇక అతనైతే ఇన్స్పెక్టర్ గారు చెప్తే ఇదంతా చేశాను సార్, నాకు నేనుగా నేను చెయ్యలేదు అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక అది విని కమిషనర్ అయితే విన్నావు కదా వాడేం చెప్పాడో, ఇదంతా కూడా నువ్వు చేయించిందని వాడు కరెక్ట్గా చెప్పాడు. కాబట్టి ఇక నువ్వు ఈ ఉద్యోగానికి సరిపోవు, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను అని అనగానే, సార్ బుద్ధి తక్కువయ్యి అలాగా గడ్డి తిన్నాను, ఇక నేను ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను సార్, నా జాబు తీయకండి, పిల్లలున్నారు అని అంటూ ఉంటే, ఇలాగా అన్యాయంగా ఒక అతన్ని బాధ పెట్టి ఒక కుటుంబాన్ని ఏడిపిస్తే ఆ పిల్లలు సంతోషంగా ఎలా ఉంటారనుకుంటున్నావయ్యా? అదే పాపం నీ పిల్లలకే శాపంగా మారుతుంది. పెద్దవాళ్ళు చేసిన తప్పు వల్లే పిల్లలు కూడా బాధపడతారు, అది నీకు తెలియదనుకుంటా, ఇప్పుడు తెలిసొస్తుందిలే అని అంటూ ఉంటాడు. కమిషనర్ అయితే, చూడమ్మా నీ భర్త ఏ తప్పు చేయలేదని ఈ సాక్ష్యాలు చూస్తే అర్థమైపోతుంది, కాబట్టి ఇప్పుడు నిజం తెలిసిపోయింది. ఇన్స్పెక్టర్కే డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించిన వాళ్ళని కూడా నేను వదిలిపెట్టను, నీకు డబ్బులు ఇచ్చి ఇతన్ని ఇరికించమని నీకెవరు చెప్పారు చెప్పు అని గట్టిగా కమిషనర్ అయితే నిలదీస్తాడు. నిన్ను సస్పెండ్ చేసి వదిలేశాను, ఒకవేళ నిజం చెప్పకపోతే నిన్ను జైల్లో కూడా పెట్టిస్తాను అని ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇస్తాడు కమిషనర్. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ కమిషనర్తో ఇలా అంటాడు, సారీ సార్, ఇదంతా నా చేత చేయించింది ఎవరూ కాదు, భద్రావతి సేనాపతి అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని వాళ్ళు, సార్ కావాలని ఇదంతా చేయించి నా కొడుకుని ఇరికించాలని చూశారు, మీరే మాకు న్యాయం చేయాలని అంటూ ఉంటాడు రామరాజు. తరువాత బయటికి వచ్చి ఇదంతా జరుగుతూ ఉండగా బయటికి వచ్చి వేదవతి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చందు గోవి ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరు ఫోన్ చేయలేదు, అలాగే ధీరజ్ కూడా రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వస్తూ ఉంటుంది బయటికి భద్రావతి. ఇక భద్రావతి వచ్చి, నీ చిన్న కొడుకు కోర్టుకి వెళ్లకుండానే నిర్దోషిగా నిరూపణ అయ్యి ఇంటికి వచ్చేస్తాడని చాలా సంబరపడిపోతున్నట్టున్నావు, ఆల్రెడీ అతన్ని కోర్టుకి తీసుకువెళ్ళే ఉంటారు, ఇప్పుడు కోర్టులో సంచలన తీర్పు రాబోతుంది, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక వేదవతి అయితే, నా కొడుకు ఇంటికి వచ్చాకే ఇప్పుడు నువ్వు పాడిన ప్రతి ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్తాను, అప్పటి వరకు నేను మౌనంగానే ఉంటాను అని అంటూ ఉంటుంది వేదవతి. నీ కొడుకు ఇంటికి వచ్చేదేమీ లేదు, ఖచ్చితంగా నీ కొడుక్కి జైలు శిక్ష పడుతుంది అని చెప్తూ ఉంటుంది భద్రావతి. ఈ భద్రావతి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంటికి కార్లు అయితే వస్తాయి. కారులో నుంచి ధీరజ్ అయితే దిగుతాడు. ధీరజ్ దిగడం చూసి అప్పుడు ఇక భద్రావతి సేనాపతి షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి భద్ర, వీడు ఇంటికి వచ్చేశాడు, వీడు వెళ్లాల్సింది కోర్టుకు కదా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అదే నాకు అర్థం కావడం లేదండి అని అంటూ ఉంటుంది. అప్పుడే నాకేమీ అర్థం కాలేదక్క అని అంటూ ఉంటాడు సేనాపతి. ఇక ధీరజ్ అయితే, ఏంటి అలా చూస్తున్నారు, కోర్టులో వీడికి శిక్ష పడి జైల్లో మగ్గిపోతూ ఉండాలి కదా, ఇంటికి ఎలా తిరిగి వచ్చాడనుకుంటున్నావా అని అనగానే అప్పుడే ఇక నర్మదా ప్రేమ కారు దిగుతారు. ఇక నర్మదా ప్రేమ, రామరాజు కోడళ్ళంటే ఏంటో చూపిస్తామని చెప్పాను కదా, అలాగే చూపించాను, నిరూపించాను, నా భర్త తప్పు చేయలేదని తనని విడిపించి తీసుకొచ్చాను అని అంటూ ఇక షాక్ ఇస్తుంది. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా షాక్ ఇస్తారు. ఇదేంటత్త, నువ్వు ఈ మాటకి అలా షాక్ అయిపోతే ఎలాగా, నీకిప్పుడు అసలు పండగ మొదలయ్యింది, ఇప్పటి వరకు నా వాళ్ళు అని కాస్త కూస్తో మీ మీద జాలి ప్రేమ అన్నీ కూడా ఉండేవి, ఈ రోజుతో ఆ ప్రేమ జాలి కాస్త అన్నీ కూడా పోయాయి అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ని తీసుకొని కమిషనర్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ని తీసుకొస్తున్న కమిషనర్ని చూసి భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటక్క, ఇన్స్పెక్టర్ కమిషనర్ని తీసుకొని వస్తున్నాడేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, అదే నాకు అర్థం కావడం లేదు, ఏం జరిగిందో ఏంటో అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమిషనర్ వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చి ఒక అమాయకుణ్ణి మాదక ద్రవ్యాల కేసులో జైల్లో పెట్టించాలనుకున్న మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నామంటూ కమిషనర్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు.
అప్పుడు ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా మేం చేయించమంటే మేమే చేయించామని మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉందా అని భద్రావతి అడగడంతో ఇతను అన్ని నిజాలు చెప్పాడు. అలాగే మీరు ఇతనితో ఈ కేసు గురించి మాట్లాడుకోవడం అంతా కూడా రికార్డ్ కూడా చేశాడు అని చెప్తూ ఉంటాడు. కమిషనర్ అయితే పక్కాగా మా దగ్గర సాక్ష్యాలతో సహా ఇదంతా మీరే చేయించినట్టు ఉంది అని అనగానే కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని కమిషనర్ చెప్తాడు. అప్పుడే కమిషనర్ అలా చెప్పడంతో ఇక అంటూ ఉంటాడు సేనాపతి, సార్ దీనికి మా అక్కకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఇదంతా చేశాను అని చెప్తాడు. సేనాపతి తన మీద నింద వేసుకుంటాడు. అప్పుడే భద్రావతి సేనా అని అనగానే నువ్వు ఆగక్క, ఇదంతా నా వల్లే కదా జరిగింది, కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. నా కూతురు మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని వాళ్ళిద్దరిని విడదీసి నా కూతుర్ని మా ఇంటికి తీసుకొచ్చుకోవడానికి నేనే ఇదంతా చేశాను సార్ అని నిజాన్ని ఒప్పుకుంటాడు. ఇక నిజాన్ని ఒప్పుకున్న తర్వాత అప్పుడే సేనాపతిని ఇక అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. చూడు, ముందు మంచి చెడు ఇద్దరికి పోటీలు పెడితే చెడు గెలిచినట్టే ఉంటుంది, కానీ చెడు మాత్రం అక్కడే ఉండిపోతుంది, మంచి మాత్రమే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇదే దానికి ఉదాహరణ అని చెప్తూ ఉంటుంది ప్రేమ. తర్వాత రామరాజు అందరూ కూడా ఇక చాలా ఆనందంగా ఉంటారు. ఇక అలా ఆనందపడుతూ ఉండగా వల్లి సుకన్య ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక సుకన్యతో వల్లి అయితే ఇలా అంటుంది, ఏంటి ఇలా జరిగింది, ఏదో ఒక రకంగా ధీరజ్ గాడికి శిక్ష పడుతుందంటే ఆ ధీరజ్ గాడికి శిక్ష పడలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. ఇక అందరూ కూడా లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రేమ ధీరజ్ గదిలోకి వెళ్ళాక ధీరజ్ని కౌగిలించుకొని ప్రేమ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు లేకపోతే ఈరోజు నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు అని చెప్పుకుంటూ వస్తుంది ప్రేమ. ప్రేమ ఇక ధీరజ్ని కౌగిలించుకొని ఇలా చెప్తుంది, నువ్వు నా ప్రాణంరా, నిన్ను వదిలి నేను ఉండలేను అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంతలో ఇక నర్మద అయితే సుకన్య వైపుకి వెళ్తుంది. సుకన్య ఎక్కడుందని వెతుకుతూ ఉండగా తను పెరట్లో ఉంటుంది. పెరట్లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ నర్మద ప్రేమ సాక్ష్యాలు సంపాదించాక అతన్ని పట్టుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా జైలుకి తీసుకొస్తే శిక్ష పడదు ధీరజ్, కానీ నువ్వు మామ ఇద్దరూ కూడా వచ్చారు నేను ఫోన్ చేయంగానే, కానీ మన ఏవి కూడా చెల్లలేదు, ఆ నర్మదా ప్రేమ మామూలు కాదు అని సుకన్య అయితే చెప్తుంది. అసలు ఈ స్వాతి ముత్యం లాంటి ధీరజ్ గాడు జైలుకి వెళ్ళిపోతే వీళ్ళకి అండగా ఉండేది ఎవ్వరు ఉండరని తెగ సంబరపడిపోయాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని భాగ్యం కూడా చెప్తుంది. అలా సుకన్య భాగ్యంతో మాట్లాడే మాటలన్నీ వినేసి వీళ్ళు ఏమాత్రం కూడా అస్సలు మారలేదని, అలాగే ఉన్నారని, వీళ్ళ బుద్ధి మార్చుకోలేదని తెలుసుకున్నాం. నర్మద ఇక వెంటనే వీళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. సుకన్య దగ్గరికి ఫోన్ మాట్లాడి సుకన్య వెనక్కి తిరిగి చూసేసరికి నర్మద ఉండడంతో ఒకేసారి షాక్ అయిపోతూ, ఇదేంటి నర్మద, నువ్వేంటి చడి చప్పుడు లేకుండా, అసలు వచ్చానని కూడా నాకు తెలియకుండా ఎందుకు నువ్వు ఎలా చేశావు అని అడుగుతూ ఉంటుంది సుకన్య అలా అడిగిన తర్వాత అప్పుడు ఇక నర్మద అయితే సుకన్య చంప పగలగొడుతుంది. సుకన్య చంప పగలగొట్టి నర్మద ఇలా అంటుంది, అంటే భాగ్యం, ఆనందరావు రావడానికి నువ్వే కారణం, మమ్మల్ని నువ్వు ఫాలో అవుతూ వచ్చి మేమేం చేస్తున్నావు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి నువ్వు అందించావన్నమాట, నువ్వు ఇంత దుర్మార్గురాలువని అస్సలు కూడా నేను అనుకోలేదు అని సుకన్యని చంప పగలగొట్టి అంటుంది. రేపు ఉదయం నేను నిద్ర లేచేలోపు పెట్టబేడా సదురుకొని నువ్వు బయటికి పోవాలి, లేకపోతే ఆ తర్వాత నువ్వు ఫోటోకి దండ వేసుకోవాల్సి వస్తుంది, పోతే నువ్వేం వేసుకుంటావు, మేమే వేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని నర్మద అయితే వార్నింగ్ ఇస్తుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుకన్య. అయితే ఇక షాక్ అయిపోతూ, వామ్మో, నేను ఇలా ఎదురుగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను, ఏదైనా ఫ్యాషన్గా కనిపించుకుంటే అది చూస్తూనే ఉంటాను కదా, అందుకనే ఇది కూడా పట్టించుకోలేనట్టున్నాను అని సుకన్య అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక నర్మద అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య బాధపడకండి, ధీరజ్ వచ్చేసాడు కదా అని అనగానే మీ అన్నయ్య అరెస్ట్ అయ్యాడని మీకు బాధగా ఉందని అంటూ ఉంటుంది.
ఇక నేను వాళ్ళ నుంచి బంధాన్ని ప్రేమల్ని కోరుకోవడం లేదు. నా కుటుంబం జైలుకి రాకపోతే మంచిది అని అంటూ ఉంటుంది వేదవతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.